హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ తయారు చేద్దామని చెప్పి కిచెన్‌లోకొచ్చేసాను. ఎంత సండే అయినా మనకి హడావిడి, హంగామా తప్పదు కదా! చిన్న పిల్లలుంటే మరీను కంపల్సరీగా ఈ రొటీన్ అనేది ఫాలో అవ్వాల్సిందే ఎవరమైనా సరే. అయితే ముందుగా ఈరోజు టిఫిన్ దోసలని చెప్పాను కదా! దోస విత్ టమాటో చట్నీ. సింపుల్‌గా చేసేద్దామని చెప్పి ఇంచుమించు ఈ బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి నాకొక 20 మినిట్స్ సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే బ్యాటర్ రెడీ ఉంటది. లేచిన వెంటన జస్ట్ అలా తవ వేడయ్యాక, పాన్ వేడయ్యాక దోసలేసిస్తే అయిపోద్ది. ఇంకేదైనా కొంచెం టైమ్ టేకింగే అనిపిస్తది. అప్పటికప్పుడు వేసి ఇచ్చేస్తాననమాట మా వాళ్ళకి. అలానే మాకలవాటు. ముందుగా వేసామంటే అది కొంచెం ఆహ్, అంత అనిపించవు. అందుకని చెప్పి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తినే ముందు వేసి ఇచ్చేస్తాననమాట. మా అందరి కోసం దోసలు. మాకు అన్నం కూడా ఇదే పెట్టేస్తాను. చక్కగా హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది మాది. ఇదైతే ఈజీగా అనిపిస్తది. ఒక్కొక్కసారి ఇడ్లీ నార్మల్‌గా కామన్ ఉంటది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి దోసలు వేసుకుంటాము ఆ రోజు బట్టి. ఇగోండి టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. అయితే తర్వాత ఈ బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయాక ఆఫ్టర్‌నూన్ చిన్న ఫంక్షన్ ఉండింది. అక్కడికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి బయలుదేరాము. ఇదిగోండి ముందే రెడీ అయిపోయారు వాళ్ళిద్దరూ. నేను ఇంకా వెనకాల నుంచి బయలుదేరాను. ఇక్కడెళ్ళాక మా కన్నమ్మ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. అసలు 2 నిమిషాలు కూర్చోదండి. ఎందుకో ఇక్కడ కూర్చుంది. ఎందుకంటే గిఫ్ట్‌లంటే చాలా ఇష్టము. గిఫ్ట్‌ని గిస్ట్ అంటదనమాట. అందుకని చెప్పి అక్కడ ఆగింది. లేదంటే చుట్టూ తిరుగుతానే ఉండింది. అక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు. ఎవరో తెలీదు. అంటే రిలేషన్సే కానీ అంతగా తెలీదు. ఎటు చూసినా జనాలు అనిపించారు. అదంతా ఫంక్షన్ హడావిడి అంతా అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి కన్నమ్మకి కొంచెం పడుకోబెట్టి అలాగా కొంచెం ఈవినింగ్ బయటికెళ్దామని చెప్పి అనుకున్నాము. బయటికంటే మెయిన్‌గా మంత్ ఎండింగ్ అయిపోయింది కదా! కొన్ని గ్రాసరీస్ అవి కావాల్సొచ్చాయి. ఇంకా వీక్ మొత్తం కావాల్సిన వెజిటబుల్స్ అవి కూడా తీసుకురావాలని చెప్పి అవైతే తప్పవు కదా మనకి కంపల్సరీగా. అందుకని చెప్పి వెళ్దామని చెప్పి బయటికెళ్ళాము. బయటికెళ్ళొచ్చేసరికి 7 అలా అయింది. ఆ తర్వాత అవన్నీ ఎప్పుడివప్పుడు మనం సర్దిపెట్టుకుంటే నెక్స్ట్ డేస్ అంతా హ్యాపీగా, ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. అవి అలాగే పెట్టి ఉంచామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసామంటే అదొక గందరగోళంగా తయారవుద్ది కదా! అందుకని చెప్పి దానికి కొంచెం టైం ఇచ్చి ఆ పనిలో పడ్డాననమాట. వెజిటబుల్స్ అన్నీ వేరు చేశాను. వెళ్ళేటప్పుడు మార్కెట్‌కెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకెళ్ళాము. అందుకని అన్నీ అందులోనే పడేశారనమాట. నార్మల్‌గా అయితే కవర్స్ ఇస్తారు కదా! దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పి మేము బ్యాగ్స్ తీసుకెళ్తాం ఎప్పుడు వెళ్ళేటప్పుడు. మరీ ఎమర్జెన్సీ టైంలో అయితే కంపల్సరీగా వాళ్ళిచ్చే కవర్స్‌లోనే తెచ్చుకోవాలనుకోండి. అందుకని చెప్పి ఆ బ్యాగ్‌లోవన్నీ తీసి బయట పెట్టాను. వెజిటబుల్స్ నార్మల్‌గా వీక్ మొత్తం కావాల్సినవి ఆనియన్స్, ఎగ్స్ ఇంకా టమాటోస్ ఇవన్నీ కావాలి కదా మనకి. అందుకని చెప్పి ఈ వీక్ అంతా అయిపోయాక నెక్స్ట్ మంత్ రెగ్యులర్‌గా నార్మల్‌గా అయితే మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకుంటాము. కానీ ఆ మంత్ కొంచెం డిలే అయింది. అందుకని ఒక 2 టైమ్స్ అలా తెచ్చుకున్నాం వీక్లీ అలాగా. అందుకని చెప్పి అవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. అవలా సర్ది పెట్టుకున్నాక దీనిలోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవటం, ఏవైనా మసాలాలు కావాలంటే గ్రైండ్ చేసుకోవటం, ఇంకా వీక్ మొత్తానికి కావాల్సిన బ్యాటర్స్ అవన్నీ నేను ఈ సండే నార్మల్‌గా మ్యాక్సిమము ఈ టైంలోనే చేసుకుంటాననమాట. ఎందుకంటే చిన్న పిల్లలున్నారంటే అప్పటికప్పుడు చేసుకోవాలన్నా అలా ఏమైనా కొంచెం చికాకయిపోద్ది. అందుకని చెప్పి మ్యాక్సిమం కొన్నైతే ఈ సండేనే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇగోండి ఇక్కడ మీకొక ప్యాకెట్ చూపించాను అది రైస్ రవ్వ అండి. నార్మల్‌గా మీకు ముందు వీడియోస్‌లో చెప్పాను. మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్యామిలీ ఏదైనా టిఫిన్ ఏదైనా ఉందంటే రైస్ రవ్వ అని చెప్పి. అది బావుంటుంది. ఆర్థర్ కాటన్ అని చెప్పి ఉంటుంది కదా! అది బావుంటుంది. మాక్సిమం లలిత అయినా ఏవైనా బావుంటాయి. మాకిక్కడ స్టోర్‌లో ఏది దొరికితే అది తెచ్చేసుకుంటాం. ఇంతకు ముందైతే రైస్ రవ్వ ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం టైం ఇదవ్వక బయట తెచ్చేసుకుంటున్నాము. తర్వాత ఇడ్లీ రవ్వ, ఇంకా పసుపు ఇవి మినిమమ్ అనమాట. మరీ అవసరం కావాల్సినవని చెప్పి ఈ వీక్‌కి కావాలి అని చెప్పి రాసి పెట్టాననమాట. అందుకోసము తెచ్చుకున్నాము.
ఇంకా ఇవంతా సర్దేసుకున్నాక మీకింకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా కూడా చిన్న వీడియో చేస్తాను. అది కూడా మీకు నచ్చితే చూడండి. తర్వాత ఇగోండి బ్యాటర్స్ కోసం మినప్పప్పు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ మనం సర్ది పెట్టుకుంటే అప్పుడు వీకంతా చెప్పాను కదా! ఇబ్బంది పడకుండా ఉంటుంది. తర్వాత మీకు ఇంట్లోనే ఇడ్లీ రవ్వ, రైస్ రవ్వ ఎలా చేయాలో కూడా మీకు వీలైతే చూపిస్తాను. వెజిటబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లోకి ఇంకా మ్యాక్సిమమ్ కంటైనర్స్ అన్నీ క్లీన్ చేయాలి. ఆ ఒక్కరోజు చేసి ఈరోజో రేపో చేసి అవి సర్ది పెట్టుకోవాలనమాట. అంతా ఇది ఇంట్లోనే ఉంటాం కానీ పనిలాగే అనిపిస్తది. అలాగని ఖాళీ ఉండదు. పనిలాగా అనిపించదు. అలా జరుగుతూ ఉంటది కదా! ఎవరింట్లోనైనా ఆహ్, కామనేలెండి. అలాగా ఇంకా స్నాక్స్ అనమాట ఇవి. ఇవి తేవడమే కానీ ఉంటుంటాయి అలాగా కొన్ని రోజులు. అదనమాట. ఇవన్నీ సర్దుకున్నాక ఇంకా నైట్ ఏం చేయాలో చూడాలి. మా కన్నమ్మ లేస్తదేమో అని చెప్పి ఇదిగోండి నెమ్మదిగా సైలెన్స్‌గా చేస్తున్నాను వీడియో. ఇంక లేచాడంటే వీడియో కాదు ఇంక ఏ పని జరగదనమాట. చిన్నపిల్లలుంటే అంతే కదా! ఇంకా మావోడైతే ఇంక చప్పుడైతే చాలు అసలు లేచేస్తాడు. అందుకని చెప్పి నెమ్మదిగా డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఫ్యాన్ కూడా వేయలేదు ఇబ్బందవుద్ది వీడియోకి అని చెప్పి. ఆ ఒక్క పొద్దులోనే కూర్చొని అలాగే సర్దేసుకున్నాను. ఇంకోండి ఆలు తర్వాత ఆనియన్స్ అవని చెప్పి వెల్లుల్లిపాయలు అన్నీ ఇందులో సెట్ చేసుకుంటాను. దాని తర్వాత సింపుల్‌గా నైటే కదా లైట్‌గా ఎక్కువ మసాలాలు లేకుండా పులావ్ చేసేద్దామని చెప్పి పులావ్ చేసేసుకున్నాము. ఇదైతే ఈజీగా అయిపోద్ది. ఇంకా ఎక్కువ టైం పట్టదు కదా! అందుకని చెప్పి. ఇది అయిపోయిన తర్వాత మీకు అందరి ఇళ్లల్లో ఉండేదే ఈ కార్నర్ స్పేస్ ఇంకెవరు ఆక్యుపై చేయలేరు. ఆ బట్టల మూట అదంతా సర్దుకోవాలి. కనిపిస్తది గానీ చకచక ఏ డిస్ట్రాక్షన్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఒక 20 మినిట్స్‌లో చకచక పెట్టేస్తాను బట్టలన్నీ మడత పెట్టడం. అది. ఇప్పుడు కూడా ఆ డోర్ క్లోజ్ చేసుంది. ఎందుకంటే చప్పుడైతే మా కన్న లేస్తాడు. మరి ఇంకే పని అవ్వదని చెప్పి. అదనమాట. చిన్నపిల్లలుంటే పనులు ఆగకూడదు, శబ్దాలు చేయకూడదు. శబ్దాలు లేకుండా పనులవ్వవు. అందుకని చెప్పి డోర్స్ వేసి చేసుకోవాలనమాట. అది చిన్న పిల్లలుండే ఇళ్ళల్లో ఎవరికైనా కావాలంటే టిప్పు. ఇలా ఇవంతా ఫోల్డ్ చేశాక ఇంకా ఏమి ఈ రోజైతే చాలా బాగా గడిచిందండి మాకు. రెగ్యులర్‌గా సండేస్ వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఎందుకో కొంచెం రిలాక్సింగ్ అనిపించింది. ఎందుకో ఎందుకో తెలీదు కానీ ఎప్పుడు బోరింగ్‌గా ఉన్నాము, ఫోన్ పట్టుకున్నామా, లేదంటే నేనైతే అలా ఏ వంటగదిలోనో ఇంకో పనో చేసుకునే ఉంటాము. ఆదివారమైనా మనకైతే సెలవుండదు కదా! ఆదివారమే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తది. ఎందుకంటే వీక్ అంతా ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లో ఉండే పని ఎలాగూ తప్పదు. ఇంకా టిఫిన్స్ కోసమైనా, వెజిటబుల్స్ అయినా అన్నీ సర్ది పెట్టుకోవడం. ఇంకేమైనా ఎక్స్‌ట్రా ఏవైనా ఉంటే ఆ పనులు చేసుకోవడం. ఇవంతా మేనేజ్ చేయాలి. అది ఎందుకో ఆ ఒక్క సండేయే అనిపిస్తది. మిగతా రోజులంతా దానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను నేనైతే. అలాగని చెప్పి ఇంట్లో పని ఆగుద్దా అంటే ఏ పని ఆగదు. ఇంట్లో పని, వంట పని, ఇంకా కిచెన్‌లో పని, ఇంకా ఈ ఎక్స్‌ట్రా పనులన్నీ కూడా ఆ రోజే చేసుకోవాలి. వీక్లీ ప్లాన్ అంతా ఆ రోజే ఉంటదనమాట నాకైతే. చెప్పాను కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, బ్యాటర్స్ గానీ, ఇంకా చట్నీల కోసం కానీ, అదేం పెద్ద పని కాదు గానీ, మార్నింగు టైం తక్కువుంటే మాత్రం ముందు వీక్లీ ప్లాన్ చేసుకుంటేనే అది మనకి టైంకి అందించగలుగుతాము. లేదంటే ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటది. వీకంతా ఉంటది మనకి. నాకు. అందుకని చెప్పి నేనలా ప్లాన్ చేసుకుంటున్నాననమాట. ఏ టైం అయినా సరే సండే నైట్ అవంతా అయిపోయాకే మొత్తం క్లియర్ చేసుకున్నాకే అప్పుడు ప్రశాంతంగా ఉంటదనమాట. ఇలా మాటల్లో బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాక నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తే ఇప్పుడు వెళ్ళి సాయంత్రం నానబెట్టాను బ్యాటర్స్ కోసము పప్పు. అవంతా గ్రైండ్ చేయాలి. ఇంకేమైనా ఉంటే కిచెన్‌లో ఉండే వెజిల్స్ అవన్నీ క్లీనింగ్ అవంతా ఉంటాయి నెక్స్ట్. అందరికీ తెలిసిందే కదా! అందరి ఇళ్లల్లో ఉండేదే కదా! అదే చెప్పాను కదండీ! ఈ సండే బాగా గడిచింది అంటే, బాగా అంటే మనం ఏదో ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ చేసి, ఖర్చు పెట్టి, లేదంటే షాపింగ్‌కో, సినిమాలకో అలా వెళ్ళే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నేననుకుంటాను. ఆ రోజు మన ఇంట్లో మనుషులు ప్రవర్తించే తీరు మనపై ఎఫెక్ట్ ఉంటది.
ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా, ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే, నార్మల్‌గా బయటికి మనం మన ఆ ఎఫెక్టు ఎదుటి వాళ్ళపై చూపించకుండా నార్మల్‌గా జరిగే రోజు అది బావుంటదనిపిస్తది నాకు. ఏం లేకపోయినా సరే డల్‌గా, మూడీగా ఉంటే అది మనం ఎంత ఖర్చు పెట్టినా సరే, ఆ రోజు ఎందుకో లోన్‌లీగా అలా అనిపిస్తది. నా వెర్షన్ అయితే అదే అనమాట. ఈరోజైతే ఫుల్లుగా, మంచిగా, యాక్టివ్‌గా ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళంటే అదేలెండి మనమే. మనం ఎలా యాక్టివ్‌గా, డల్‌గా ఉండకుండా యాక్టివ్‌గా ఉండి, మన పని మనం హాయిగా చేసుకుంటే, ఆ రోజంతా, ఆ వీక్ అంతా బావుంటుంది కదా! అలా ఈరోజు నాకు కూడా అనిపించింది సండే. ఫోను పట్టుకోనో, లేదంటే అలా టీవీకే ఎక్కువ టైం ఇవ్వడం అలా కాకుండా, ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసి చూస్తే, అప్పుడు ఆ ఫీలింగు తెలుస్తదనమాట. అదన్నమాట విషయం. ఈరోజు ఫోన్‌లు అవి ఉన్నాయి. పక్కన ఆ! ఉన్నాయి కానీ కొంచెం ఎక్కువ సేపు మాట్లాడుకోవటం, ఏవైనా మనం ఎప్పటినుంచో ఉన్న మాటలన్నీ చెప్పడం, డౌట్స్ క్లారిఫై చేసుకోవటం, ఇంక ముందు ముందు ప్లానింగ్స్ ఏవైనా మనకి రోజంతా ఉంటాం కదా! ఎప్పుడో ఒకసారి టైం దొరికితే మన వాళ్ళ ముందు అవి చకచకా చకచకా మాట్లాడేయాలనుకుంటాం కదా! అలాంటి రోజు ఏదైనా వచ్చినప్పుడు ఆ రోజు, ఆ వీకు, ఆ మంత్ హ్యాపీగానే సాగిపోద్ది. ముందు మన బ్రెయిన్ ఫ్రీ అయిపోద్దనమాట. తర్వాత విన్నవాళ్ళ సంగతి అది సెకండరీ. ముందు మన బ్రెయిన్ రిఫ్రెష్ అయిందా లేదా అన్నది మ్యాటర్ కదా! మన బ్రెయిన్ రిఫ్రెష్‌గా ఉంటేనే వాళ్ళ పైన ఎఫెక్ట్ పడదు. అది అలా హ్యాపీగా గడిచిందని చాలా రోజులు కనిపించింది నాకు. తర్వాత బయటికి కూడా వెళ్ళాం కదా కొద్దిసేపు. అది కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తది. ఖర్చు పెట్టాల్సిన పని లేదు కానీ, అలా ఒక కొద్దిసేపు వెళ్ళడం, ఏవైనా మాట్లాడటం, అలా కొన్ని చిన్న చిన్న పనులే గానీ మనకి చాలా ఒత్తిడిని తగ్గించడంతో పాటు రిఫ్రెష్ ఇస్తాయన్నమాట. బూస్టప్ చేస్తాయి. అవన్నీ చిన్న చిన్నవే కానీ మనకి చాలా ఎనర్జీనిస్తాయన్నమాట. అందుకని చెప్పి ఎందుకో అన్ని పాయింట్స్ కలిపి నా సండే చాలా బాగా జరిగిందని మీతో కూడా షేర్ చేసుకున్నాను. మాటల్లో కూడా ఈ బట్టల ఫోల్డింగ్ అంతా అయిపోయింది. చిన్న చిన్నవన్నీ ఇంకున్నాయి. అది చూడాలి డిన్నర్ అయిపోయాక. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.